ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అసలు పెళ్ళైనప్పటి నుంచి నన్ను ఒంటరిగా వదలటం లేదు. మమ్మీ ఒకసారి చూడు. ఏంటఖిల, నా మనవణ్ణి చూసి మీరిద్దరూ అంతలా నవ్వుకుంటున్నారు ఎందుకో? నాయనా, నీ మనవడు అవతారం చూస్తా ఉంటే ఎప్పుడో ఈ స్కూల్లో చదివిన చిన్నప్పటి పద్యం గుర్తుకొస్తా ఉండాది. కనకపు సింహాసమున సునకమును కూర్చుండబెట్టిన పద్యం ఉండాది చూడు, అది గుర్తుకొస్తా ఉండాది. ఎందుకో? హా, ఎందుకు అంటావేంది నాయనా? ఎండి సీట్ ఎక్కినా కూడా నీ మనవుడు సూటు బూటు కాకుండా ఇదిగో ఈ మాసిపోయిన మెకానిక్ బట్టలతోనే తిరగతా ఉండాడు చూడు. మమ్మీ ఇలా తిరిగి ఆ ఎండి సీటుకున్న విలువని మర్యాదని ఈయనగారు తగ్గిస్తున్నాడు. అబ్బో, అవునా? మనవరాలా, అది తగ్గించడం కాదు. నా మనవడు ఆ ఎండి సీటు విలువ మర్యాదని మరింత పెంచుతున్నాడు. ఒకప్పుడు నా కొడుకు భార్గవనాయుడు అదే సీటులో ఉన్న వాడు కూడా ఇలాగే వర్కర్లలో ఒకడిగా కలిసిపోతూ ఒక వర్కర్గానే తిరుగుతూ ఈ జిల్లాలోనే తిరుగులేని సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు. మరి వాడి రక్తమే కదా. వేరుగా ఎందుకు నడుస్తాడు? తండ్రి దారిలోనే నడుస్తాడు. కానీ మీరున్నారే ఎండి సీటు రెస్పెక్ట్ అని, బిల్డప్లకు పోయి బిజినెస్ తగ్గించింది మీరు. మీరు నా మనవణ్ణి వెక్కిరించడం కాదు, నా మనవణ్ణి చూసి నేర్చుకోండి. పాపం తాత, వాళ్ళ అమ్మ వెంట తిరిగి నేర్చుకున్న పిల్ల కదా, ఇప్పుడు చూసి నేర్చుకోమంటే దానికేం అర్థమవుతుంది? ఇదిగో చెక్కుడి, ఓ పని చేయవే, రేపటి నుంచి నువ్వు నా పిఏగా వచ్చి చెప్తా. నిన్ను నా వెంట తిప్పుకుంటూ నీకన్నీ నేర్పుతా. వాట్? నేనా? పియ్యేనా? అది నీకా? చచ్చినా రాను. అయితే నీ కర్మ. మంచి అవకాశమే, అదృష్టం కొద్దీ నీకొచ్చింది. ఇప్పుడు కాదన్నావనుకో తర్వాత ఫీల్ అయిపోతావు. పకోడీ, నీకు చిప్పుగాని ఫెయిల్ అయిందా? చిల్లర చీప్ పిఏ జాబ్ కి నన్ను అడగడమే అసహ్యంగా ఫీల్ అవుతుంటే అది అదృష్టం అంటున్నావా? వద్దంటే తర్వాత నేను ఫీల్ అవుతానా? వ్యాక్! నో వే, నెవర్. ఈ జన్మకే కాదు, వచ్చే జన్మకు కూడా అలాంటి పిఏ జాబ్, అది కూడా నీలాంటి వాడి కింద పనిచేయడం చెయ్యను. చెయ్యనుగాక చెయ్యను. అయితే పద్దు చేస్తుంది.
బావా ఆ, ఏంటి పద్దు నువ్వు నాకు పేగా చేయవా మనవడా నువ్వు చెప్తే పద్దు ఎందుకు చేయదు? తీసుకెళ్ళు. అంత చదువుకొని ఈ ఒంటింటి కుందేల్లా బతకడం కంటే, వీళ్ళకి జ్యూసులు కాఫీలు మోసుకు తిరగడం కంటే ఆ జాబ్ చేస్తేనే గౌరవంగా ఉంటుంది. తీసుకెళ్ళు మనవడా. పద్దు అయితే నీకు ఇష్టమేగా? బావా అది మనవడా ఇంకా పద్దును అడుగుతున్నావేంటి? ఏం చెప్తున్నాను కదా, తీసుకెళ్ళు. హా, ఓకే తాత. ఓకేనా? ఇష్టమే బావా. అదెందుకు ఒప్పుకోదు? ఒకప్పుడు అది నిన్ను ఇష్టపడింది కదా. మధ్యలో నేను విడదీసినా ఇద్దరికి ఏమోలో ఇంకా ఆ పాత ఇష్టం అలాగే ఉండి ఇలా మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి చూస్తున్నారు. ఛే! అమ్మీ పెద్దమ్మా కాఫీ. పో అవతలకి. అత్త నాకు పియ్యగా పద్దు ఒప్పుకుంది గాని రేపు చూడొత్తా నీ కూతురే నా పియ్యగా వస్తుంది. నా కూతురు ఏం చెప్పినాదో మర్చిపోయినావా అబ్బీ? అయ్యో అత్త నేనేం చెప్తున్నానో నువ్వు సరిగ్గా వినలేదు. ఇప్పుడేం జరిగింది కాదు, రేపు జరిగేది నేను చెప్తున్నా. అబ్బీ అది నా కూతురు. నువ్వు అనుకున్నది రేపే కాదు, ఎప్పటికీ జరగదు. ఈ జన్మకి జరగదు. అది చూద్దాంలే అత్త. మాయ్యా వీడింత కాన్ఫిడెంట్ గా రేపు మ్యాగీ పియ్యగా వస్తుంది అని చెప్తున్నాడంటే ఏదో ప్లాన్ చేసుకుని ఉంటాడు మాయ్యా. వీడు చెప్పాడంటే ఖచ్చితంగా చేసేస్తాడు, మ్యాగీని పియ్యగా చేసుకుంటాడు. రే నాతో చెప్తే చెప్పావు గాని బయటికి అనుకో. అఖిలమ్మ విన్నాదనుకో మ్యాగీ పియ్య అయిపోవడం కాదు, నువ్వు ఏపీలో లేకుండా పోతావు. ఓ, మ్.